హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ఆయనతో ఒకసారి మాట్లాడి డిస్కస్ చేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి, అండ్ జై భారత్ మీకు, మీ వ్యూవర్స్ కి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, మన ఆంధ్రప్రదేశ్ రాజధాని మరి పార్టీ అంటే రెండు రాష్ట్రాలు విడిపోయి 10 సంవత్సరాలు కావస్తున్న ఇప్పటివరకు రాజధాని అయితే లేదు. ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది రాజధాని విషయంలో. మరి 3 రాజధానుల విషయం కానివ్వండి, లేకుంటే అమరావతి రాజధాని విషయంలో కానీ మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఒకటండి, మా పార్టీ స్టాన్స్ అయితే చాలా క్లియర్ గా ఉంది. రైతులు భూములు ఇచ్చారు అమరావతి రాజధానిగా. అప్పుడు 2014 నుంచి 19 మధ్యలో రూలింగ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు తెలిపారు. సో పక్ష నేత ప్రతిపక్ష నేత ఇద్దరు ఒకే మాట మీద, అసెంబ్లీ అంతా ఒక మాట మీద ఉందనే నమ్మకాన్ని అక్కడ అమరావతి ప్రాంత ప్రజలు నమ్మేసి అక్కడ రాజధానికి కావాల్సిన భూములు మొత్తం వాళ్ళు వాలంటీర్ గా ఇచ్చారు అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ముందుకెళ్లాల్సిన క్రమంలో అప్పుడు 2014 నుంచి 19 మధ్యలో రూల్ చేసిన చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ 10 సంవత్సరాలు క్యాపిటల్ గా ఉన్నా కూడా దాన్ని వదిలేసి హడావుడిన అమరావతికి షిఫ్ట్ అయిపోయి ఓటుకు నోటు కేసులో దొరికేసిన తర్వాత అక్కడికి వెళ్ళి అన్ని టెంపరీ హైకోర్టు బిల్డింగ్, టెంపరీ సెక్రటేరియట్, టెంపరీ అసెంబ్లీ అన్ని టెంపరీ అని కట్టేసేసి కాలం వెళ్ళబుచ్చారు 14 to 19 వరకు. సో ఆ టెంపరీ అనే ఒక్క దాన్ని బేస్ చేసుకొని అప్పటి నుంచే కొన్ని అనుమానాలు ఉన్నాయి వైసీపీ మీద. వైసీపీ వస్తే రాజధాని ఇక్కడ ఉండదు అని టీడీపీ వాళ్ళే అనుమానాలు చాలాసార్లు రేకెత్తించారు. దాన్ని లేదు మేము అలా చేయము, మా నాయకుడు కూడా ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నారు అనేసి ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైసీపీ వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు. మా రాజధాని ఇక్కడే ఉంటుంది, అందుకే మేము ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నాము నమ్మగలిగించారు. కానీ అన్ఫార్చునేట్లీ వైసీపీ పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ మైండ్లో ఏదైతే ఉందో, వాళ్ళు బయటికి అమరావతి రాజధానిగా ఉండాలి, దాన్ని మేము మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తాము, ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచడం మాకు ఇష్టం లేదు అని రకరకాలుగా నమ్మబలికిచ్చి బయటికి ఏది మాట్లాడినా లోపల ఏదో అమరావతికి అగెనెస్ట్ గా వాళ్ళ మైండ్ అప్పటి నుంచే ప్రిపేర్డ్ గా ఉన్నారు వాళ్ళు మైండ్. సో దాన్ని బేస్ చేసుకుని పవర్లోకి వచ్చిన వెంటనే వాళ్ళు డీసెంట్రలైజేషన్ ఆఫ్ క్యాపిటల్ అనేసి 3 రాజధానులతో ముందుకు వచ్చారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేసి, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ అనేసి, కర్నూలు వచ్చేసి జ్యుడిషియల్ క్యాపిటల్ అని ముందుకు వచ్చి దాన్ని డీసెంట్రలైజ్ చేశారు. ఇక్కడ ఏంటి అంటే అమరావతిలో టీడీపీకి అనుకూలంగా ఉండే వాళ్ళు అంతా ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి ముందే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి భూములు కొనుక్కున్నారు. ఇది ఫెయిల్ కాదు అని ఒక దాంతో వచ్చారు. సరే, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా అంటే జరిగి ఉంటే దాని మీద విచారణ జరిపి ఎవరెవరైతే ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి ఉండే. ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి ఇన్వెస్టిగేషన్ లేదు, చర్యలు తీసుకోకపోగా 3 రాజధానులు అనేసి వీళ్ళు ప్రపోజల్తో ముందుకు వచ్చారు. అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు. బిల్ పాస్ చేసిన తర్వాత వివిధ గ్రూప్స్ అన్ని హైకోర్టులో కేసేసి అమరావతి రాజధానిగా ఉంచాలని. అందులో అప్పటికి మా పార్టీ పెట్టకపోయినా మా అధ్యక్షులు వారు వివి లక్ష్మీనారాయణ గారు అమరావతి రాజధానిగా ఉండాలని రైతుల తరఫున కేసేశారు. కొంతమంది రైతులు, అప్పటి ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆయన పాత్ర కూడా ఉంది రైతులు భూమి ఇచ్చేదాన్ని వెనకాతల. సో ఆ రైతులకు అన్యాయం జరుగుతుందని మా అధ్యక్షుల వారు కూడా కేసేశారు అన్నమాట. అప్పుడు ఇండివిజువల్ కేసారు, ఇప్పుడు పార్టీ ఉంది మాకు. సో ఆ కేసు హైకోర్టులో హియరింగ్కి వచ్చి ఫైనల్ గా ఈ కేసు కొట్టేయబోతున్నారు, 3 క్యాపిటల్ బిల్ చెల్లదు అని కొట్టేస్తున్నారని వైసీపీ వాళ్ళు ముందుగానే యాంటిసిపేట్ చేసేసి ఆ బిల్లుని వెనక్కి తీసుకున్నారు. అసెంబ్లీలో వెనక్కి తీసుకొని అక్కడితో మెరుగైన బిల్లుతో వస్తామన్నారు. టిల్ డేట్ వారు మెరుగైన బిల్లుతో రాలేదు. నెంబర్ 1, మెరుగైన బిల్లుతో రాకపోగా ఆ బిల్లు వాపస్ తీసుకొని స్టిల్ ప్రజలను ఒక భ్రమంలో ఉంచుతున్నారు. ఇదిగో ఈ పండగ మేము విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా షిఫ్ట్ అయిపోతున్నాము, లేకపోతే ఈ రోజు, లేకపోతే ఈ నెల షిఫ్ట్. ఒక పక్క బిల్లేమో మీరు ప్రపోజ్ చేసిన బిల్లునే వాపస్ తీసుకున్నారు. ఇంకో పక్క మీరేమంటారు, బిల్లే లేదు కానీ మీరు క్యాపిటల్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖను మారుస్తాం, మేము దాన్ని కట్టుబడి ఉన్నాం, మేము అక్కడికి బిల్లు లేకుండా ఇది ఎలా అసలు సాధ్యం అసలు? అంటే వైసీపీ మాటల్లో ఉన్న ఈ కాంట్రడిక్షన్ ని ఎలా అర్థం చేసుకోవాలి మనం అసలు? సో వాళ్ళు చేసే పనికి, వాళ్ళు మాట్లాడే మాటలకి రెండింటికి పొంతన ఉండదు. వాళ్ళకి అసలు ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండాలా, 3 రాజధానులు ఉండాలా అనే దాని మీద వాళ్ళ క్లారిటీ లేదు, చిత్తశుద్ధి కూడా లేదు. దానికి ఎగ్జాంపుల్ ఇదే. 3 రాజధానుల బిల్లు వాళ్ళు వెనక్కి తీసుకొని అసెంబ్లీలో మెరుగైన బిల్లుతో వస్తామని చెప్పి బిల్లు లేకుండానే మీరు విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ఎలా నమ్మబలుగుతున్నారు? దీనికి వైసీపీ వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చేయాలి. సో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ మీరు ఏ బేసిస్ మీద తీసుకెళ్తారు అది చెప్పరు. ఇప్పుడు కొత్తగా ఆ పార్టీ నాయకుడు ఒక ఆయన వైవి సుబ్బారెడ్డి గారు హైదరాబాద్ క్యాపిటల్ గా ఉంచాలని కొత్త మీరు అమరావతికి ఒప్పుకున్నారు, 3 రాజధానులు అన్నారు, అమరావతికి పూర్తిగా ముందుకు తీసుకెళ్లలేదు, 3 రాజధానుల ప్రక్రియ ముందుకు తీసుకెళ్లలేదు. మళ్ళీ హైదరాబాద్ అంటే అసలు వేరే రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధానిగా ఉండాలని ఏ బేసిస్ మీద కోరుకుంటున్నారు అసలు? దీని వెనకతలు ఉన్న రేషనాలిటీ ఏంటి అసలు? వీళ్ళకి అసలు మైండ్ నుండి మాట్లాడుతున్నారా, మైండ్ పోయి మాట్లాడుతున్నారా అర్థం కావట్లేదు అసలు. 10 సంవత్సరాల వరకు ఉమ్మడి రాజధాని, దాన్ని 10 సంవత్సరాలు వాడుకోవాలి. ఈ కారణాలు ఏదైనా కానీ ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాజధాని డెవలప్ చేయాల్సింది పోయి మళ్ళీ 10 సంవత్సరాలు అయిపోతున్న తరుణంలో మళ్ళీ హైదరాబాద్ రాజధానిగా ఉండాలనేది ఇది ఏ రకమైన వాదన అసలు? ఇది అసలు వీళ్లకు ఏ మాత్రం రాష్ట్రం పట్ల, రాజధాని పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ ఇవ్వరు అసలు వాళ్ళు. సో వీళ్ళకి రాజధాని కట్టే చేత కదా. అప్పుడు 2014 నుంచి 19 మధ్య ఉన్న ఆయనేమో తాత్కాలిక భవనాలు కట్టి ఆయన కాలం వెళ్ళబుచ్చాడు. ఈయనేమో 3 రాజధానులు అనేసి కాలం వెళ్ళబుచ్చి దిగిపోయే టైంకి ముందు హైదరాబాద్ రాజధానిని ఇంకోలా చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వీళ్ళిద్దరిని క్లియర్ గా గమనించండి. వీళ్ళు రాష్ట్రానికి రాజధాని కట్టరు, వీళ్ళు రాష్ట్రానికి ఏ రకంగా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లేరు. వీళ్ళ మోసాలకి ఇంకొకసారి మనము గురి కాకుండా వీళ్ళిద్దరిని వైసీపీ, తర్వాత టీడీపీ, జనసేన పక్షానికి, తర్వాత బీజేపీ కూడా వీళ్ళ ముగ్గురికి తగిన 2 పక్షాలు, ఒక పక్క బీజేపీ, టీడీపీ, జనసేన అండ్ ఇంకో పక్క వైసీపీ ఉన్నాయి. వీళ్ళ ఇద్దరికి, ఒక పక్షానికి ఇంకో పార్టీకి ఇద్దరికి తగిన గుణపాఠం వచ్చే ఎన్నికల్లో చెప్పి జై భారత్ లాంటి పార్టీ ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, పోలవరం ప్రాజెక్ట్ కోసం కానీ, ప్రత్యేక హోదా కోసం కానీ, రైల్వే జోన్ కానీ, అన్ని రకాల ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి పరంగా కావాల్సిన అన్ని అంశాలకు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు రాబోతుంది. సో ప్రజలందరూ ఒక పెద్ద మనసుతో ఈ పార్టీని అర్థం చేసుకొని, మా భావాలను అర్థం చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేదానికి మాతో ముందుకు వస్తే రాష్ట్రం బాగుపడుతుందని నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అభ్యర్థిస్తున్నానండి. ఓకే, జై భారత్ నేషనల్ పార్టీ కూడా అమరావతి వైపే రాజధానిగా ఉండాలని సపోర్ట్ స్టాండ్ తీసుకున్నారు. క్లియర్ అండి. ఓకే, మా అధ్యక్షులు వారు చాలా క్లియర్ గా చెప్పారు. ఫస్ట్ అమరావతి రైతుల తరఫున కేసు వేశారు, అమరావతి రాజధానిగా ఉండాలని కోర్టులో కేసు వేశారు అప్పుడు ఇండివిజువల్ గా. ఇప్పుడు పార్టీగా మా స్టాన్స్ ఒకటే, ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఒకటే, అది అమరావతి. కానీ ఆంధ్రప్రదేశ్ కి 175 అభివృద్ధి రాజధానులు, ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఒక్కొక్క అభివృద్ధి రాజధానిగా డెవలప్ చేయబోతున్నాము. సో మా ఎజెండా ఈజ్ వెరీ క్లియర్. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఒకటే ఉంటుంది, కానీ అభివృద్ధి రాజధానులు 175 తయారు చేస్తాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి రాజధానిగా తయారు చేయబోతున్నాం. ఇది మా ఎజెండా. ఓకే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని గ్రాఫిక్స్ చూసాము, సింగపూర్ లో చేస్తానని చెప్పారు. మళ్ళీ 5 ఏళ్ళలో కుదరలేదు. మేబీ ఇంకోసారి కూడా ఆయనే వస్తారని ఊహించి చేస్తారేమో అనుకున్నారు. మళ్ళీ అంటే ప్రభుత్వాలు మారడం వల్ల రాజధాని ఇప్పటి వరకు రాకుండా అలాగే ఉండిపోయింది అనుకోవచ్చు. అంటే ఒకటండి, ఇప్పుడు ఆయన 2014 నుంచి 19 మధ్యలో కాలం వెళ్ళబుచ్చారనమాట. సెంటర్ మీద నెపాన్ని నెట్టేస్తా ఈయన చేయాల్సిన పనులన్నీ పక్కకు పెట్టేసేసి రాజకీయంగా అంశాన్ని వాడుకున్నారు తప్ప చిత్తశుద్ధితో రాజధానిని ఒక సాలిడ్ గా కన్స్ట్రక్షన్ దిశగా ముందుకు తీసుకెళ్లే పని అన్ని టెంపరరీ బిల్డింగ్సే వైసీపీ పాలిట దాన్ని ఏమంటారు వరాలుగా మారిపోయిన వాళ్ళు ఈ రోజు ఇన్ని రకాల స్టెప్స్ తీసుకునేదానికి ఆ రోజు టీడీపీ చేసిన టెంపరరీ కన్స్ట్రక్షన్సే బేసిస్ వీళ్లకు. ఆ రోజు మీరు శాశ్వత భవనాలు కానీ మొదలు కట్టేసి శాశ్వత భవనాలే ఉండుంటే వైసీపీ ఈ రోజు ఇన్ని డ్రామాలు ఆడేదానికి అవకాశం ఉండేదే కాదు అసలు. సో వీళ్ళు 14 నుంచి 19 మధ్యలో చేయలేని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వస్తే చేస్తారని ఎలా నమ్ముతాం అసలు? ఒక 5 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేశారు? టెంపరరీ సెక్రటేరియట్, టెంపరరీ హైకోర్టు బిల్డింగ్, టెంపరరీ అసెంబ్లీ అన్ని టెంపరరీలు కట్టి అలా వదిలేశారు. ఈ రోజు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసే దాంట్లో వైసీపీ, టీడీపీ బోత్ ఈక్వల్ పాత్ర ఉంది వీళ్ళిద్దరిది. సో వీళ్ళిద్దరు ఎవరు గెలిచినా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండదు. ఇంకా ఆంధ్రప్రదేశ్కి పోలవరం రాదు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాదు, ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్ రాదు, ఆంధ్రప్రదేశ్కి కడప స్టీల్ ప్లాంట్ రాదు, ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు ఏవీ సాధించబడవు వీళ్ళిద్దరు ఎవరు గెలిచినా. సో ఇవన్నీ సాధించాలంటే ఒక జై భారత్ నేషనల్ పార్టీతోనే సాధ్యం.